योत्स्यमानानवेक्षेऽहम् य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः యుద్ధే ప్రియచికీర్షవః. ఈ శ్లోకము భగవద్గీత ప్రథమ అధ్యాయంలో 23వ శ్లోకం. ఈ శ్లోకము అర్జునుడి మానసిక స్థితిని మరియు అతని వివక్షతను తెలియజేస్తుంది. దీనిలోని లోతైన అర్థాలను ఈ విధంగా తెలుసుకుందాం. అర్జునుడు ఇక్కడ దుర్యోధనుడిని దుర్బుద్ధి అని సంబోధించాడు. అంటే చెడు ఆలోచనలను కలిగినవాడు అని అర్థం. అత్యాశ, అసూయ మరియు అహంకారంతో నిండిన వ్యక్తిని దుర్బుద్ధి అంటారు. ఇతరులకు అన్యాయం చేసి తన స్వార్థాన్ని నెరవేర్చుకోవాలనుకునే వారిని ఇలా పిలుస్తారు. దుర్యోధనుడి పట్ల ఉన్న దుష్టత్వాన్ని అర్జునుడు గుర్తించాడు. అయినప్పటికీ ఎవరైతే దుర్యోధనుడికి మద్దతుగా నిలిచి అతనికి సంతోషాన్ని చేకూర్చాలని యుద్ధరంగానికి వచ్చారో వారిని కూడా అర్జునుడు గమనించాలనుకున్నాడు. ఇది అర్జునుడికి ఉన్న విచక్షణను సూచిస్తుంది. తప్పు చేసే వ్యక్తిని మాత్రమే కాకుండా ఆ తప్పుకు సహకరించే వారిని కూడా గుర్తించాలనే స్పృహ అతనికి ఉంది. యుద్ధే ప్రియ చికీర్షవః అంటే యుద్ధంలో ప్రియం చేయాలని కోరుకునేవారు. అంటే దుర్యోధనుడి పక్షాన ఉన్న రాజులు, సైనికులు కేవలం తమ రాజు పట్ల ఉన్న విధేయతతోనో లేదా తమ స్వార్థ ప్రయోజనాల కోసమో అధర్మ మార్గంలో నిలిచారని అర్జునుడు గ్రహించాడు. ఈ శ్లోకము మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని బోధిస్తుంది. మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? మన పక్కన ఉన్నవారు ధర్మం వైపు ఉన్నారా? లేక అధర్మం వైపు ఉన్నారా? అనేది గమనించడం చాలా అవసరం. చెడు బుద్ధి గల వారితో స్నేహం చేయడము లేదా వారికి సహకరించడం కూడా పరోక్షంగా అధర్మంలో భాగస్వాములు కావటమే. అర్జునుడు ఈ శ్లోకం ద్వారా యుద్ధానికి సిద్ధమైన వారి మనస్తత్వాలను అర్థం చేసుకుని తాను దేనితో పోరాడుతున్నాడో స్పష్టత తెచ్చుకుంటున్నాడు. జీవితంలో మనం కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మన చుట్టూ ఉన్న పరిస్థితులను మరియు వ్యక్తులను వివేకంతో పరీక్షించాలని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది.